కొత్త బంగారు లోకం సినిమాతో కుర్రకారుడు మైమర్పించేసి వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్వేతా బసు ప్రసాద్. కొన్నేళ్లుగా ఆమె టాలీవుడ్కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి మాట్లాడారు. ఓ తెలుగు సినిమా సెట్లో తాను అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ శరీర ఆకృతి విషయంలో తనని ఎగతాళి చేశారని చెప్పారు. ఆ సమయంలో తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. కెరీర్ విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నా. నాకు నచ్చిన సినిమాలు చేశాను. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్లో చాలా ఇబ్బంది పడ్డా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు. హీరో 6 అడుగులుంటే ఈవిడేమో 5 అడుగులు ఉందని అనేవారు. ఇక హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తూ ఉండేవాడు. గందరగోళానికి గురి చేసేవాడు. రీటేక్స్ ఎక్కువగా తీసుకునేవాడు. తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా తెలుగు సరిగ్గా రాదు. కానీ నేను ఏదో రకంగా డైలాగ్స్ నేర్చుకుని షూట్లో నెట్టుకొచ్చేదాన్ని. అతను మాత్రం అలా కాదు. మాతృభాష తెలుగే అయినప్పటికీ అతనికి భాషపై కంట్రోల్ లేదు. కానీ నన్ను మాత్రం నా కంట్రోల్లో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా, దానికి నేనేం చేసేది నాకు తెలిసి. నేనంత బాధపడిన సెట్ ఏదైనా ఉందంటే అదే అని శ్వేతా బసు ప్రసాద్ అన్నారు.